దావోస్లో జరిగిన ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సీఎస్, సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు చంద్రబాబు. పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ కు సూచించారు సీఎం. ఇవాళ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, అధికారులు హాజరు కానున్నారు. 26 నుంచి అమలు కానున్న 4 పథకాలపై చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలో ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉందన్నారు. మెట్రో ఫేస్ మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 కింద 6 కారిడార్స్ ను గుర్తించామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కు తెలిపారు సీఎం రేవంత్. ఇవాళ ఏపీలో నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. విజయవాడలో జరిగే నిరసనలో పాల్గొననున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ సీఎం కావడం కోసం విజయసాయి పనిచేశారన్నారు. పార్టీ కోసం పాటుపడ్డారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, దుష్ప్రచారం చేసినా విజయసాయిరెడ్డి ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్ గా నిలిచి A2 స్థానాన్ని కొనసాగించారన్నారు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పాలని, అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమదన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. 11,000 గ్రామాల్లో సభలు నిర్వహించామన్నారు. 2011 నుండి 2018 వరకు బీఆర్ఎస్ 25,750 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిందని, తమ ప్రభుత్వం 2,19,182 కోట్లు తీసుకువచ్చిందని చెప్పారు. ఏపీ, మహారాష్ట్ర కంటే ఎక్కువ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయన్నారు. పారదర్శకమైన నిజాయితీ పాలన ఉన్నందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ మేయర్ సునీల్ రావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ ను విడిచిపెడుతున్నానని, బీజేపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సునీల్ రావుతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు బుజ్జగింపుల పర్వం మొదలైంది. సునీల్ రావుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. పార్టీని వీడొద్దని ఆయన సూచించారు. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని, మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధైర్యం చెప్పారు. అలాగే భవిష్యత్తులో మంచి పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. తెలంగాణ లంచాల గడ్డగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గతంలో లంచం తీసుకోవడానికి పోలీసులు భయపడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లంచాలు పెరిగాయన్నారు. కరీంనగర్ జిల్లాలో ఓ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో వైరల్ అవుతోందన్నారు. హైదరాబాద్ షాహీన్గంజ్ జీపీఎస్ లో ఓ పోలీస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారన్నారు. పోలీస్ అధికారుల ఛాంబర్స్ లో సీసీ కెమెరాలు పెట్టాలని, లంచం తీసుకుని పట్టుబడితే సస్పెండ్ కాదు, ఉద్యోగం నుంచి తీసేయాలన్నారు రాజాసింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తాతా మధు. గత 3 రోజులుగా చేస్తున్న హడావుడి చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేశామని భావిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు బ్లాక్ షీప్ ప్రోగ్రామ్స్ అని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏ ఒక్క చోట కూడా గొడవలు లేకుండా గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలో అమృత్ 2.0 నీటి సరఫరా పథకం శంకుస్థాపన కార్యక్రమ వేదికపైకి ఆహ్వానించలేదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య అలకబూనారు. ఆ తర్వాత కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే సరితా తిరుపతయ్య వర్గీయులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా వైరాల అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే వర్తింపు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు రైతులు. సన్నరకం ధాన్యానికి బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు.
భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 8న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుందని శ్రీ జియర్ మఠంలో వెల్లడించింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో 20,000 మంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు. భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పారాయణం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా విష్ణు సహస్రనామ పుస్తకం, ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఈ నెల 31 నుండి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పద్మాపురం ఉద్యానవనంలో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తామన్నారు. 30 రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు కలెక్టర్. భద్రాచలంలో నిర్వహించబోయే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ఆవిష్కరించారు జిల్లా కార్యదర్శి పృథ్వీ. ప్రతిపక్షంలో విద్యార్థుల తరపున గొంతు విప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను గాలి కొదిలి విద్యారంగం బలోపేతాన్ని మరిచారన్నారు. రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాల సాధనకై పీడీఎస్యూ రాజీ లేని పోరాటం నిర్వహిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తరపు నుండి సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహారం తయారు చేసి బ్రాంచ్ హాస్టల్స్ కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు, మల పదార్థాలు ఉన్నాయి. గడువు ముగిసిన 125 కిలోల జీడిపప్పును సీజ్ చేశారు. ఫుడ్ సరఫరా చేస్తున్న 12 వాహనాలను గుర్తించి షోకాస్ నోటీసులు జారీ చేశారు అధికారులు. భద్రాచలంలోని కూనవరం రోడ్లో గంజాయి తరలిస్తున్న కార్ పట్టుబడింది. ఒరిస్సా నుండి భద్రాచలం మీదుగా కేరళకు 22 లక్షల విలువైన 22 కేజీల ఎండు గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కారు. శతకోటి ఉపాయాలకు అనంతకోటి మార్గాలు ఎంచుకుని గంజాయి తరలించే ముఠాకు పక్కా సమాచారంతో చెక్ పెడుతున్నారు అధికారులు. నిషేధిత గంజాయి తరలిస్తున్న కార్తో పాటు 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు. సెంట్రల్ కస్టమ్స్ బోర్డు ఆధ్వర్యంలో పట్టుకున్న 3 కోట్ల విలువైన గంజాయి, 10 కోట్ల విలువైన సిగరెట్లు, 20 లక్షల విలువైన 10 టన్నుల చైనిక్ గార్లిక్ ధ్వంసం చేశామన్నారు సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాగు నరసింహారెడ్డి. చైనిక్ గార్లిక్ ను భారతదేశంలో నిషేధించారన్నారు. అక్రమంగా విదేశీ నకిలీ సిగరెట్లు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ రాచకొండలో దొంగ నోట్లు తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద నుండి 5 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన కర్లె నవీన్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడని, ఆ తరువాత ఉద్యోగం రాకపోవడంతో నకిలీ నోట్ల తయారీపై దృష్టి పెట్టాడన్నారు సిపి సుధీర్ కుమార్. మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 25 ఏళ్ల యువతిని బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో ఎన్నికలు దగ్గర పట్టడంతో ప్రచారంలో దూకుడు పెంచారు పార్టీ నేతలు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కాల్కాచి నుండి బరిలో ఉన్న ఆల్కాలంబా ఆరోపిస్తున్నారు. సీఎం అతిశీ ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 8 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఫ్యాక్టరీలోని ఎల్టీపీ సెక్షన్లో ఈ పేలుడు జరిగింది. పేలుడు సమయంలో అక్కడ 14 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కేరళ వాయనాడ్ మనంతవాడిలో కాఫీ తోటలో పనిచేస్తున్న మహిళపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆ పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ పట్టుకోలేకపోతే దాన్ని కాల్చి చంపేస్తామని కేరళ అటవీ అధికారులు ప్రకటించారు. పులి దాడిలో చనిపోయిన మహిళ కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మహిళ భర్త ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లో పుణ్యక్షేత్రాలు ఉన్న 17 ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుకాణాలను బదిలీ చేయడం జరగదని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ఇందులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్ వంటి ప్రదేశాలున్నాయి. స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలు రికార్డ్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో భారతీయ మార్కెట్లు అనిశ్చితి, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో ముగిశాయి. సెప్టెంబర్లో ఆల్ టైమ్ హైని చూసిన సెన్సెక్స్ ఇప్పుడు దాదాపు 10,000 పాయింట్లు తగ్గింది. ఈ సంవత్సరంలో సెన్సెక్స్ ఇప్పటి వరకు 3% క్షీణించింది.
బాలికలకు సాధికారత కల్పించడంతో పాటు వారికి విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో బాలికలు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేస్తున్నాయని ఎక్స్ వేదికగా కొనియాడారు. వాళ్లు సాధిస్తున్న విజయాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ప్రధాని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది. కాశ్మీర్ బారాములాలో గస్తీ ముమ్మరం చేశారు. దట్టమైన మంచులో భద్రతా బలగాలు అనుక్షణంగా అప్రమత్తంగా ఉంటున్నాయి. పొరుగు దేశాల ప్రతి కదలికను నిశ్చితంగా గమనిస్తున్నారు. దేశంలో సనాతన బోర్డు ఏర్పాటు, హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్ సహా అనేక విషయాలు చర్చించేందుకు విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి ప్రయాగరాజ్లో సమావేశమైంది. ఇందులో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు సాధువులు, ధర్మాచార్యులు అనేక మంది పాల్గొంటున్నారు. బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించారు. ప్రయాగ్రాజ్ లో ఆమె కిన్నర్ అఖాడా పీఠాధిపతి ద్వారా సన్యాసం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాషాయ వస్త్రాలు ధరించారు. త్వరలోనే ఆమె కిన్నర్ అఖాడాకు మహామండలేశ్వర్ కానున్నారు. శాండిల్వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించిన సుదీప్ ఆ అవార్డును మరొకరికిస్తే ఆనందిస్తానంటూ ట్వీట్ చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ షో షూటింగ్ పూర్తయినట్టుగా వెల్లడించారు మేకర్స్. ఈ సిరీస్ లో ఇదే కష్టమైన షూటింగ్ అన్నారు మేకర్స్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షోలో మనోజ్ బాజ్పేయి, గుల్పనాగ్, ప్రియమణి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారా లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్ ఈ విషయంలో అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను టాక్సిక్ షూటింగ్ లో పాల్గొంటున్నారని, ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారని చెప్పారు అక్షయ్. ఐసీసీ ప్రకటించిన వన్ ఇంటర్నేషనల్ మెన్స్ టీంలో భారత్ నుండి ఒక ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. శ్రీలంక కెప్టెన్ చరిత్ అస్లంకను కెప్టెన్ గా ఐసీసీ ఎంపిక చేసింది. ఆయన కాకుండా 3 లంక ఆటగాళ్లకు చోటు దక్కింది. పాక్ నుండి 3 ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ టీంలో 10 మంది ఏషియన్స్ ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాడు రూథర్ఫోర్డ్ ఒక్కడే ఏషియా నుండి బయట వ్యక్తి. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు ఇవాళ రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు పటిష్ట ఇంగ్లీష్ జట్టును మరోసారి చిత్తు చేసి సిరీస్ లో 2.0 ఆధిక్యంతో దూసుకు వెళ్లే లక్ష్యంతో బరిలోకి దిగింది. స్పిన్ కు అనుకూలించే చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా బటర్ గ్యాంగ్ ను స్పిన్ ఉచ్చులో పడేలా ప్లాన్ వేస్తోంది.